వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ క్లారిటీ అండి, అంటే దీనికి ఏం పెట్టాలో తెలియలేదు. ఒక ఇద్దరు అధికారులు, జీహెచ్ఎంసీలో పనిచేసేటువంటి ఇద్దరు అధికారులు చూపించినటువంటి బలుపు గురించి, మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, ఆ ఇద్దరి గురించి. ముందుగా ఈ వీడియో ఒకసారి చూడండి. ఎల్లో లేదండి, ఎల్లో లేదు, పంపర్ ఇట్లా లేదు, ఇట్లా లేదు, ఎల్లో లేదు ఇట్లా. ఆఫీసర్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? చెయ్యండి మీద వేస్తున్నావు, నువ్వు చెయ్యండి మీద వేస్తున్నావు, నువ్వు ఇట్లనే ఉండు, వీణ ఉండు, నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, చెయ్యి మీదే నువ్వు చెప్తున్నా, నువ్వెవరిని చెయ్యి మీద డ్యూటీ చేస్తున్నా, నువ్వెవరిని చెయ్యి మీద వేస్తున్నావు, నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, దూరం ఉండు, దూరం ఉండు, చెయ్యి మీదే చెప్తున్నా, వీణ ఉండు, ఇక్కడనే ఉండు నువ్వు. చూసారుగా, బంజారా హిల్స్లో అక్కడ కార్లని అలౌ చేయరు, ఓన్లీ టూ వీలర్ని మాత్రమే అలౌ చేస్తారు. టూ వీలర్లు మాత్రమే వెళ్ళాలి, ఫోర్ వీలర్కి అలౌ లేదు. సో ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడే ఉండి తన డ్యూటీ తను చేస్తూ రాంగ్ రూట్లో వస్తున్నటువంటి ఆ కార్ని ఆపాడు. ఎందుకు ఆపావు అని చెప్పి వచ్చి ఎలా కొడుతున్నారు చూసారా? ఏంటి వీళ్ళ బలుపు? అధికారులని నువ్వు ఇచ్చేస్తావా? అధికారుల కార్ని ఆపుతావా? ఆఫీసర్ని ఆపుతావా? ఆఫీసర్ ఎవరికి బొంగు? కానిస్టేబుల్ కూడా నీలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగి, తన విధుల్లో ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు? వెళ్ళేది నువ్వు ప్రైవేట్ కారులో, నువ్వు ఆఫీస్లో ఉండాల్సినాడు, రోడ్డు మీద ఏం తిరుగుతున్నావు అక్కడ? ఏం బలుపు? ఏం చూసుకుని బలుపు దాడి చేయడానికి? అంటే జీహెచ్ఎంసీలో ఉద్యోగి అయితే ఏమైనా కొమ్ములు వచ్చాయా? ఇగో ఈ అధికారంతో బలుపు ఇలాగే ఉంటుందండి. ఇక్కడ చేసినటువంటిది ట్రాఫిక్ కానిస్టేబుల్ పేరు శ్రీశైలం. అతను దుర్భాషలాడి ఏం తిట్టాడు చూశారు కదా. ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ అనుకుంటా, అలాగే ఏఎంఓహెచ్ అసిస్టెంట్. అంటే ట్రాఫిక్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులది అయితే వాళ్ళ కారు ఆపకూడదు. అక్కడ రాంగ్ రూట్లో వచ్చినా ఏం చేసినా కానీ ఆపకుండా వదిలేసేయాలి, రైట్? ఏం చూసుకుని ఈ బలుపు? ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చింది అంటే ఇంత బలుపు చూపించేయడమే. ఇంకా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, కొంతమందికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్. అందరినీ ఒకే ఘాటును కట్టకూడదు, మంచివాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఈ ఉద్యోగాలు ఇవ్వడం వేస్ట్. అసలు ఇంత ఆరగెన్స్ తోటి, ఇంత బలుపుతోటి ఉన్నటువంటి వాళ్ళకి 100% అవసరం లేదు. రేపు పొద్దున్న ఇప్పుడు అతను యాక్షన్ ఏం తీసుకున్నారు అనేది ఇంకా మనకి న్యూస్ రాలేదు, బట్ డెఫినెట్లీ విల్ గ్యాదర్ ఏం జరిగింది అనేటువంటిది. చూడడానికి కారు మాత్రం మంచి పాష్ కారు మాత్రమే పాష్గా ఉంది, బట్టలు మాత్రమే క్లీన్గా ఉన్నాయి, నోరే మూసి మురిక్కాలవ, ఆ బూతులు తిట్టడం, మాట్లాడితే చేయి చేసుకోవడం, తీసుకెళ్ళి ఇప్పుడు జైల్లో పడేయాలి. 100% విధుల్లో ఉన్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అతన్ని విధులకి ఆటంకం కలిగిస్తూ అతని మీద చేయి చేసుకున్న దానికి గాను బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ ప్రకారం ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించి తీరాల్సిందే, ఉద్యోగం నుంచి బయటికి వెళ్లాల్సిందే. రేపొద్దున లాలూచి పడతాం, ఇది చేస్తామంటే వీళ్ళని చూసుకుని ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏమో మార్పు అనివార్యం కాబట్టి మారే అవకాశాలు కూడా ఉంటాయి. మమ్మల్ని ఎవడు ఆపేది అనేటువంటి డైలాగు మేబీ అది జనసేనకి సంబంధించి కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ప్రజలకి సేవకులుగా, ప్రజలు ఇచ్చేటువంటి పనులతో జీతాలు తీసుకుంటున్నటువంటి వీళ్ళు ఇలా ఉన్నారు. బ్యారికేడ్స్ అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి. అయినా సరే నన్ను ఎందుకు వెళ్ళనివ్వవు అనేటువంటి ఒక బలుపు. తగ్గించాలి ప్రభుత్వం. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.